ది సేమ్ టైం మరి ఒక నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఈ అవకాశం ఇచ్చిన నా సూపర్ సీనియర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ముందుండి నడిపిస్తున్నది ఎవరో కాదు, నా యొక్క ఇల్లాలే. వారికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతిసారి నాకు అవకాశం వెన్నుదండగా ఉంటుంది. ది మేడం గారు సేమ్ టైం పక్కనే ఉన్నట్టున్నారు సార్. ఈ బిస్కెట్ తోటి ఈ రోజంతా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు సార్, ప్రతిరోజు ఐపీఎం కూడా నా మిస్సెస్ను ప్రతిరోజు నేను మాట్లాడతాను. అవునా సార్? అట్లా ప్రతిరోజు బిస్కెట్లు వేస్తూనే ఉంటారా? సారీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. చైర్మన్ అనేది మనం ఇచ్చేది తీసుకునేది కాదు, ఒకరు ఇచ్చేది కాదు. బట్ అది దానంతటా అది వచ్చిందంటే దాని వెనుక ఏమున్నది అనేది కావాలి. దాని వెనుక ఏమున్నది అనేది కావాలి. దాని వెనుక ఉంటే ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఉంటాయని కూడా అవాస్తవం. ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రమోషన్ రావాలంటే ఇన్ని ఉంటాయా అనేది అపోహలు కూడా అనవసరం. బట్ నా పుట్టుక ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను. ది సేమ్ టైం సార్ ఇక్కడ ఏదో అవుతుంది జస్ట్. ఓకే, సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను. మరియు నా విశ్వబ్రహ్మణ కుల వృత్తి. మా నాన్న ఒక ప్రైవేట్ టీచర్ ఉండే. ఆ ప్రైవేట్ టీచర్ ఉన్నా కానీ అనుకోండి మా తాతగారు లేకపోతే కుటుంబ భారం అంతా మా నాన్నే చూసుకునేవారు. ఐదుగురిని చాదాలి. మా తాతయ్య కాలం చేసినాక పరంపర చేసినాక మా నాన్న చదవాలి. ఆ జాబ్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేస్తే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూడా, అంటే గవర్నమెంట్ జాబ్కి ఎందుకు రిజైన్ చేసారు అంటే మా నాన్న అన్నాడు, మా తాతయ్య అన్నాడట, బతకలేక బడిపంతులు ఎందుకు, ఏదో పని చేసి మన కుటుంబాన్ని యాదచ్చు, ఆ బడిపంతులు ఎందుకు అన్నాడు. ఈ రోజుల్లో బడిపంతులే కోట్ల రూపాయలు లక్షలు సంపాదిస్తున్నారు. ది సేమ్ టైం అలా అలా వస్తున్న టైంలో నేను మా నాన్న గారికి చివరి సంతానంగా వచ్చాను. నా బాల్యం 4వ తరగతిలో 4th క్లాస్ చదివేసరికి, అప్పుడు మేము స్కూల్కి వెళ్తే అందరి చెప్పులు నేటి 4 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయాలి. అంటే 3వ తరగతి వరకే మా ఊర్లో, ఆ తర్వాత 4th నుంచి 4 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేయాలి. పక్కన విలేజ్ బయటమడిగి అనే గ్రామం ఉంటుంది. వేసవి సెలవులప్పుడు పోతుంటే బాగా పొద్దున, సాయంత్రం వచ్చేసరికి పగలు వచ్చేసరికి కాళ్ళు కాలుతుండే. ఆ కాళ్ళు కాలే టైంలో టేకు టాకులు పెద్దగా ఉంటాయి కదా, వీటిని కట్టుకొని ఇంటికి వచ్చేవాడిని. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా సార్ మీ సోది సొల్లు అంటే, నా జీవితం ఎలా మలుపు తిరిగింది అనేది కనువిప్పు జరగాలనే ఉద్దేశం కొద్ది. అంటే నాలాంటి వాళ్ళు కూడా సక్సెస్ కావచ్చు అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి కోసమే. నా స్టోరీ చెప్పడానికి కాదు, నా బాధ చెప్పుకోవడానికి కాదు. ఆ టేక్టాకులు కట్టుకున్న వ్యక్తిని ఈరోజు ఇలా ఉన్నాను అంటే ఎన్నో ఎత్తు పల్లాలు జీవితంలో. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పొలిటికల్ ఫీల్డ్ 95లో పొలిటికల్ ఫీల్డ్లోకి వచ్చాను. మనం విన్ అయ్యాను. 2000 దాకా పొలిటికల్‌లో చాలా వర్క్ చేశాను. ఈరోజు మన మాజీ గవర్నర్ మహారాష్ట్ర చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, వారి ఆధ్వర్యంలో చాలా నేను హార్డ్ వర్క్ చేశాను. వారు కూడా నాకు ప్రశంసలు ఇవ్వడం జరిగింది. ది సేమ్ టైమ్ మన ఊరికి ఏం కావాలి అనేది ఆలోచించి అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ హోం మంత్రి ఉండే. సహాయక మంత్రి. మన ఊరికి ఏం కావాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చుకున్నది. అప్పటిప్పుడు అంతకుముందు నేను ఒక ఇండస్ట్రీలు నడిపించాను. ఆ ఇండస్ట్రీలు గారు నేను ఏమో చేయాలి, ఏమో చేయాలి అని పొలిటికల్‌లో కూడా ఏమీ లేదు అనిపించింది. అక్కడికెళ్ళి కూడా బయటకొచ్చాను. అసలు నేను ఏదో చేయాలి. దైవం నాకేదో చెప్తుంది. ప్రతిసారి క్షణం క్షణం నాకు క్వెషన్ మార్క్ ఇస్తుంది. నువ్వు చేయవలసింది ఇది కాదు అనేది. కొన్ని కొన్ని గుళ్ళు గోపురాలు తిరిగాను. అసలు నేను ఎందుకోసం వచ్చాను అని గురుగారుల దగ్గరికి అడిగాను. అక్కడ కూడా సమాధానం రాలేదు. అంటే ఒక వ్యక్తిని ఎలా మలుపు తిరుగుతుంది, ఎన్ని కష్టాలు తీసుకొస్తుందంటే మీకు అర్థం చేసుకో. బట్ అప్పుడు మా మిత్రుడు ఉండే.
మల్లేశం అని. అప్పుడు క్వాంటమ్ అనేది ఒకటి నెట్వర్క్ వచ్చింది. క్వాంటమ్. అరే ఇట్లా చేయొచ్చంట. ఓహో! దీంట్లో నేను ఎదగచ్చు. ఎవరిని ప్రతి ఒక్క ఎవరిని కూడా డెవలప్ చేయొచ్చు అనే ఆలోచన అందులోకొచ్చాను. అక్కడ నేను బాగానే పనిచేశాను. మంచి ప్రమోషన్ సీనియర్ కంటే పైకెళ్ళాను. అక్కడ కూడా కంపెనీ లేదు. అయిపోయింది. క్విట్ అయిపోయింది. ఇంకేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? మన లేదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా ఇన్సూరెన్స్ పాలిసీలో ఓహో! ఇది సెక్యూరిటీ ఇవ్వచ్చు కదా అనుకున్నాను. అండర్ డెప్త్‌కెళ్ళేసరికి అక్కడ కూడా ఏం లేదనిపించింది. అసలు నేనేం చేయాలి? అసలు నేను ఎందుకోసం వచ్చినా? నా జీవితం ఏది? నాకు అప్పటికి నాకు ఇద్దరు పిల్లలు. మరి ఈళ్ళను ఎలా సాకాలి? జస్ట్ మళ్ళీ ప్రొమాక్ అని ఆళ్ళగడ్డ ఎంపీ మాజీ అతను నెట్వర్క్ తీసుకొచ్చాడు. ప్రొమాక్ అని. అప్పుడు టీమ్ కర్ణాటక వరకు విస్తరించాను. నా కంపెనీలో ఒక ఎండీ స్థానాన్ని పొందాను. అప్పుడు దుబాయ్ వెళ్ళాను ఆళ్ళ ద్వారా. మరి అక్కడ ఏమి జరగలేదు. అసలు ఇది గాదు. ఇది డబ్బులు దండుకునే కంపెనీ. ఇది గాదు. అని అక్కడ ఫిట్ అయ్యాను నేను. బయటకొచ్చేసాను. ఆడికెళ్ళి మళ్ళీ ఏం జేయాలి అనే ఆలోచన లోపల ఆర్‌సీఎం అంటారు. అది చేశాను. అక్కడ గూడా లాభం జరగలేదు. అసలు ఇది గాదు. ఏం జేయాలి? అనేసరికి మా మిత్రుడు స్వచ్ఛంద సేవా సంస్థ పెడదాము. నా సొంత డబ్బులతోనే కష్టపడి అని కొద్దిమందికి మహిళలకు డిగ్రీ, పీజీ చేసి కూడా వాళ్ళు ఇళ్ళలో మిషన్ కుట్టుకుంటూ వారిలో ఇలా బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకు ఒక నిరంతరం వృత్తినిస్తామని, పనిస్తామని గార్మెంట్స్ పెట్టారు. గార్మెంట్స్ అంటే వాళ్ళు మనం క్లాత్ అంటే వాళ్ళు కుట్టి పెడతారు ఇండ్లలోనే. వాళ్ళు బయటకెళ్ళకుండా. వాళ్ళ దగ్గరికి అట్లా చేశాను. అది అనుకోకుండా కరెంట్ సర్క్యూట్‌తోని కాలిపోయింది. అంటే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు. అప్పుడు మా పాప పెళ్లయిపోయింది. మా బాబు పెళ్లి కూడా అయిపోయింది. కాలిపోయింది. అయ్యో! ఎట్లా మరేం జేయాలి? అంటే అది నడుస్తున్న తరుణంలోనే మా రవీంద్ర కోట గారొచ్చి, "అన్న మంచిగుంది కాంప్లెక్స్ చెయ్యి" అన్నాడు. ఇవన్నీ చేసినా ఎంటికలు నొచ్చిపోయినా నేనేం జేయాలా? నీకు కూడా పనికి లేదు అని మనసులో అనుకున్నాను. లేదు అని చెప్పు. ఆయన ద్వారా వెళ్ళాను. ఆయన 2, 3 కంపెనీలకెళ్ళి ఆయన ఎటు పోతే అటు పోయాను. అక్కడ లక్షలు లాస్ అయిపోయాను. ఇది గాదు వ్యవస్థ అనుకున్నాను. మళ్ళీ ఇదే రవీంద్ర కోట మళ్ళీ అన్న నేను ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేసినా మళ్ళీ చెయ్యాలి అని. "ఆహా! నేను జెయ్యను. నాకు అవసరం లేదు. నాకు నెట్వర్క్ లద్దు. ఏదొద్దు. చాలు. అది నేనే సృష్టిస్తా కావచ్చని" మనసులో అనుకున్నాను. ఆయనతోని అనలేదు. కానీ చాలా మందేందంటే మనం ఏమన్నా మాట్లాడేది ఉంటే వాళ్ళకి ఎదురు మాట్లాడకపోయేసరికి ఆళ్ళకేం తెలవదు కావచ్చు ఎదురు మాట్లాడతలేడు అనుకుంటారు. యెస్, యెస్ అంటారు. అంటే ఏం మాట్లాడినా యెస్, యెస్ అంటాం మనం. ఎందుకంటే విలువ ఇస్తున్నాము. కానీ అక్కడేమనుకుంటారు ఈళ్ళకి ఏం తెలవక యెస్, యెస్ అంటున్నాడు కావచ్చు అని వాళ్ళనుకుంటారు. బట్ అది మనం మానవుని అది అజ్ఞానం అనుకోవాల. అనేసరికి అతడు మళ్ళా 2, 3 సార్లు పోయాడు. ఏమైందంటే అప్పుడు తిరుపతి సార్ తోని నాకు ఫోన్ చేయించి సార్ అంటే ఓహో! ఇదా అనుకున్నాను. అప్పుడు ఈ ఐఎంసీలోకి రావడం జరిగింది. ఇక్కడ గూడా సక్సెస్ కావడానికి ఏమీ లేదనిపించింది. ఏం లేదు. కానీ సరైన ప్లాట్‌ఫార్మ్ దొరికింది. సరైన బేసిక్ దొరికింది. బట్ దీంట్లో చేస్తే ఎంతైనా చేస్తా. కానీ మార్కెట్‌లో ఏమైంది? ఓహో! ఏమో జగను చెయ్యనంటు దందా లేదురా బయ్! మళ్ళేమో చేత్తుండు అని నాకు రిజల్ట్ రావడం తక్కువైంది. నేను పోతే ఇళ్ళల్లో చెప్పులు దాసుకున్నారు. లేడని చెప్పారు. ఏంది నేను ఏ స్థాయిలోకున్న వ్యక్తిని, ఏ స్థాయి వ్యక్తిని ఎలా దిగజారిపోయాను అని నా మనసులో ఓహో! అది కాదు నా గెలుపు కోసమే ఇది జరుగుతుంది. ఈళ్ళు రేపు నా దగ్గరికి రాస్తారు అని నేనే మోటివేట్ అయ్యాను. మోటివేట్ అయ్యి నిరంతరం అదే పని చేస్తున్నాను. అంతలో కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలోనే నేను కన్సిస్టెన్సీ‌గా వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. అదేదో ప్రమోషన్ వచ్చిందని మన రవీంద్ర గౌడ గారు ఫోన్ చేశారు. అప్పుడు మా పాప డెలివరీ అదే రాత్రి. తెల్లారితే లాక్‌డౌన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుదిరగకుండా నా కోసం గాదు, నా టీమ్ కోసం, నన్ను నమ్మి వచ్చిన వాళ్ళ కోసం నిరంతరం పనిచేస్తూ ఈ స్థాయికొచ్చాను. మరి ఇక్కడ ఎందుకోసం వచ్చాను?
అనేది కావాలి. తులసి అనేది మహా బ్రహ్మాండమైన తులసి. ఆ తులసిని చూసే మోటివేట్ అయ్యాను. తులసి అంటే తులసి అంటారు. కానీ తులసి లోపల ఎన్ని విలువలు ఉన్నాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు. తులసిలు సుమారు నాకు తెలిసి 50 56 రకాల తులసిలు ఉంటాయి. మరి తులసి యొక్క గొప్పతనం ఏంది అంటే మనకు ప్రొద్దున లేవగానే కలివేపాకు వెళ్తారు, అలుకు వెళ్తారు. అలుకు ఎందుకోసం వెళ్తారు? మన ఇంట్లో బ్యాక్టీరియా రావద్దని. అంతే కదా! అదే చలికాలం అయితే దోమలు రాకుండా ముట్టిస్తారు. ఏంటి? బూ బూదులిసి అంటారు దాన్ని. దోమలు రాకుండా. గారెప్పలాలు వేసుకుంటారు. అది కూడా తులిసే. గార ఆకు. ఇంకోటి సబ్యాకు అంటారు. అది చెవిలో నొప్పి పోసుకుంటారు. అది కూడా ఒక తులిసే. అంటే ఇట్లా నానా రకాల తులసులున్నాయి. మరి 5 రకాల ఔషధ తులసులుంటే ఇది ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది. విశ్వ కళ్యాణం కోసం ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్క ఇంటికి చేరవేసేయొచ్చు. చేరవేస్తే మంచి మనకు 10 మందిని ఆరోగ్యంగా ఉంచడం వల్ల మొత్తం ఈ జన్మకి ఇంకేం కావాలి అని అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. ఆ తులసి డెమో చూసి. ఆ తులసి ఈ 5 రకాల ఔషధ తులసిల్లో మనకు గొప్ప ఏంది అంటే, మనం బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అనే 2 ఉంటాయి కాబట్టి, ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేస్తాయి, గుడ్ కొలెస్ట్రాల్ కాపాడతాయి. మనకెంత అవసరమో అది అంత వస్తుంది. అలాంటి తులసిని నేను తీసుకెళ్తే విశ్వ కళ్యాణం చేయొచ్చు. ప్రతి ఒక్కరికి నేను ఇది ఇయ్యొచ్చు అని బా బా సీరియస్‌గా నేను అప్పుడు ఇంటింటికి తిరగడం పెట్టారు. ఇంటింటికి తిరిగితే నన్ను చెప్పులు చూసుడు చెప్పులు దాచిపెట్టేవాళ్ళు, సంథింగ్ ఏదో చేసేవారు. అయినా గాని నేనేం చేశాను, వెనుదిరగకుండా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా అనే తపన కొద్దీ వర్క్ చేశాను. బట్ రవీంద్ర కోట కూడా నాకు సపోర్ట్ చాలా. అంటే రాత్రి అయినా, పగలైనా ఉరుములు, మెరుపులైనా గాని అంటే ఈయన ఎందుకోసం నాకు సపోర్ట్ చేస్తుండు అనిపించింది. అంటే తన పిల్లలు ఎదిగితే తన ఎదిగినట్టే అని ఏ తల్లి అయితే తల్లిదండ్రులు అనుకుంటారో, అదే మాదిరిగా రవీంద్ర కోట కూడా ఉన్నారు. ఓహో! ఇదే నేను ఫాలో కావాలి అంతే. నేను కూడా నిరంతరం కష్టపడుతూ స్థాయికొచ్చాను. బట్ అందులో జరిగిన నష్టాలెన్ని, లాభాలెన్ని అంటే నేను బాగా జ్ఞానాన్ని నేర్చుకున్నాను. అనుభవాన్ని నేర్చుకున్నాను. ఎలాంటి అనుభవం అంటే చెప్పరాని అనుభవం. ఎలాంటి వాళ్ళని మేకవన్న ఎప్పుడుంటారో సమాజంలో తెలిసింది. నెట్వర్క్ మార్కెటింగ్‌లో వాడుకొని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారని తెలిసింది. బట్ ఇక్కడ ఐఎంపీ ప్లాట్‌ఫార్మ్‌లో ఎవరైతే ఐఎంపీ ప్లాట్‌ఫార్మ్ మీకొచ్చిర్రో, ఎవరైతే మీలను తీసుకొచ్చిర్రో వాళ్ళు మీకు గాడ్ దేవుడు అనుకోవచ్చు. సార్ ఎన్నైనా చెప్తారు మీరనుకుంటారు. నాట్ తప్పది. ప్రతి ఒక్కరు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు గాదు. పూర్వజన సుకృతం ఉంటేనే మనం ఇక్కడికొస్తాము. పూర్వజన సుకృతం లేకుంటే ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకి రాబోము. పునరతి మరణం, మరణతి జననం, జనని జఠరే శయనమన్నారు. అంటే పూర్వజన్మ సుకృత వాసన వల్లనే మనం ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చాం. అట్లాంటప్పుడు దీన్ని అక్షయ పాత్ర లాంటి ఐఎంసీని ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళవలసిన బాధ్యత మనదే ఉంది. బట్ ఒక ఛాయ్ అమ్మిన వాడు ప్రధానమంత్రి అయినప్పుడు, ఒక టేక్‌టాక్‌లాడుకున్న వ్యక్తి కాళ్ళకు చైర్మన్ అయిన వ్యక్తి మరి మీరెందుకు కారాదు? మీకెందుకు లేదు అవకాశం? బట్ ఒడిదుడుకులు అంటే చీకటి వెంబడే వెలుతురుంటుంది. చీకటి వెంబడే వెలుతురుంటుంది. కానీ వెలుతురు అత్తది గాదు. చీకటి ఉన్నదంటే దాని పక్కన వెలుతురు ఉన్నది అని. బట్ మీరు ఏ ఒక్క అక్షరం రాసినా అక్షరాలన్నీ కలిస్తే పదాలన్నీ కలిస్తే కవితమైతాయి. అదే మాదిరిగా మనం దేవుడికి మాలలు వేసినట్టు ఆ పువ్వులు ఒకటి కూడా కూర్చున్నప్పుడే పూల మాలవుతుంది. అంతేగాని మీరు ఇది వేరే అని ఎవరైతే ఆగుతారో అది అంటే ఆగడం అంటే దాని అర్థం ఏంటంటే రేపు ఉన్నది అనుకుంటే ఈరోజు మనం బతుకుతాం. కానీ రేపు ఉన్నదని ఇయ్యాల సోమరితనంగా ఆగినామనుకో, క్షణముక యుగంలాగా మనం సీరియస్ తీసుకున్నామనుకో గ్యారంటీ సక్సెస్. రేపన్నది లేదు, ఈ రోజే నేనున్నా, రేపు ఉంటానో లేదు, రేపటి పని ఈ రోజే చేసుకుంటా అని నేను అనుకున్నా కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నా. రేపు ఉన్నదో లేదో, కానీ ఈరోజే నేను హ్యాపీగా పడుకునేంత వరకే నా రాత్రి. మరుజన్మ అంటూ రేపు తెల్లారితే హ్యాపీగా మళ్ళీ చేస్తా యథావిధిగా. ఎవరైనా మనం పోస్ట్ పోన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డేంజర్. ఇందులో సక్సెస్ కావాలి, మనం సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు
రేపు అన్నది లేదు, ఈ రోజే చివరి రోజు అనుకుని ఎవరైతే మనం నిబద్ధత కొద్ది వర్క్ చేస్తామో మనదే అప్పుడు గ్యారంటీ సక్సెస్ మనకు వస్తుంది. దయచేసి మనం ఎప్పుడైనా కానీ సీరియస్గా పని చేయాలి. ఆడుకుంటూ పాడుకుంటూ చేయడం వేరు. 7, 8, 9 7 గంటల నుంచి గాఢంగా పడుకోవాలి. 8 గంటలు కరెక్ట్ మీకున్న సమయంలో డ్యూటీ వేయాలి. ఆ 9 గంటల్లో ఎంజాయ్ చేయాలి. మీ భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి, మీరు చేస్తున్న బిజినెస్తో ఎంజాయ్ చేయండి. పొద్దుంతా చెమట తీసినాను కాదు, కరెక్ట్ మీరు టైం సెట్ చేసుకోండి. సమయమే నిన్ను గడిచిన సమయాన్ని తీసుకురాలేము, గడిచిన వయసుని తీసుకురాలేము, కానీ మీరు సంపాదించాలనుకున్న డబ్బును మాత్రం గ్యారంటీ తీసుకురావచ్చు. సంపాదించాలనుకున్న డబ్బు ఏదైతుందో అది అంతకంటే 10 రెట్లు కూడా తీసుకురావచ్చు. గడిచిన సమయము గడిచిన వయసుని తీసుకురాలేము. దీన్ని టైం సెట్ చేసుకోవాలి, టైం లివరేజింగ్. ఎవరైతే పెట్టడానికి ఒక విత్తనం పెట్టేటప్పుడు 2 వేళ్లతో పెడతాము, కొట్టేటప్పుడు గుడ్డలు కూడా అవి పనిచేయవు. అంటే మీకు ఎలాంటి ఆలోచనలు ఉండాలి అంటే నేను చెప్తాను ప్లీజ్, అంటే సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను. ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి. ఒక రాజింటికి గురువు వెళ్ళాడు, సందర్భం వచ్చింది చెప్తున్నాను, సారీ. నేను కంటెంట్ కూడా ఏం ప్రిపేర్ కాలేను. నిన్న మా గురుగారు చెప్పారు సార్ చెయ్యండి అని, ఆటోమేటిక్గా నేను వచ్చాను అంతే. నాకు ఎప్పుడు అవకాశం వస్తా అని చూస్తాను. అంటే రేపు వస్తుంది, రేపు వస్తే రేపు ఇంకా చేస్తాను, రేపు లేకుంటే పోతాను అన్న కదా. పంపించడం అలాగే అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మనకి ఎక్స్పైరీ డేట్ ఉందా? లేదు. అది ఎప్పుడో తెలియదు కాబట్టి ఈరోజు నాకు వచ్చింది అంటే ఉంటే చెప్తాను ఉద్యోగం కొద్ది, సార్ నేను రెడీ అని చెప్పాను. అయితే సారీ, మన సబ్జెక్ట్ వేరే అవుతుంది. రాజుగారు ఇంటికి ఒక సాధువు వెళ్ళారు. వెళ్ళి ఆ రాజుగారు ప్రతి వాళ్ళకు సాధువులకు కానీ గురువులకు కానీ అతిథి మర్యాద చేస్తారు. కాళ్ళు కడిగి చేసి వాళ్ళకు స్నానం చేయించి పన్నీరుతోని వేసి వాళ్ళకు పూజ చేపిస్తుండు. కాళ్ళకు పూజ చేసి భోజనానికి ఆహ్వానిస్తాడు. భోజనానికి ఆహ్వానిస్తే అతడు భోజనం చేసి ఆ ప్లేటు, ఆ ఎండి ప్లేట్లు, బంగారు ప్లేట్లు, ఎండి గిలాస అవన్నీ అతని ఉన్న జోలిలో పెట్టుకొని పోతాడు. దానికి ఉన్న సంఖ జోలే ఉంటుంది కదా, ఆడుకునే యాచకులకు, ఆ సాధు సన్యాసులకు ఆ జోలిలో పెట్టుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి పెట్టుకొని ఇట్లా అట్లా చెట్టు కిందికి పోయి పడుకుంటాడు. ఇక వాళ్ళ ఇల్లా ఏంటిది అలా పడుకున్నాక మెలుగు అయినాక ఈ గిలాస ఒత్తుకపోతుంది. అరే ఏదో నాకు మెత్తగా ఉండేది రోజు గట్టిగా ఉన్నది ఏంటి అని చూసాను, దాంట్లో గిలాస పళ్ళెం ఉంటుంది. ఓ ఈ బంగారు పళ్ళెం నాకెందుకు, వెండి గిలాస నాకెందుకు, ఇది ఎక్కడిది? ఓహో నిన్న రాజుగారి ఇంటికాడ తిన్నాను కదా, అది నాకు తీసుకొచ్చుకున్నాను నేను. ఓహో పర్వాలేదు. మళ్ళీ తెల్లారిపోయి రాజుగారి దగ్గరికి, గురుగారు మళ్ళీ ఎందుకు వచ్చారంటే, లేదు రాజుగారు నిన్న మీ ఇంట్లో భోజనం చేశాను కదా, మీరు అది నేను మీకు ఇవ్వడానికి వచ్చాను. అది తీసుకెళ్ళండి కదా, మీరు తీసుకెళ్ళండి కదా. లేదు, ఇక్కడ పొరపాటు ఏది అంటే అక్కడ వంట చేసేటప్పుడు ఏమైతే ఆలోచించుకుంటూ వంట చేస్తారో అలా ఆ తిన్న వాళ్ళకు కూడా అదే ఆలోచనలు వస్తాయి. ఆ ఇంట్లో ఉన్న వంట చేసేటామె ఇది తీసుకపోతే బాగుండు, ఈ పల్లెలు తీసుకపోతే బాగుండు అని ఆలోచించుకుంటా వంట చేసింది. ఈ గురుగారికి కూడా, ఈ సాధువు కూడా ఓహో ఇది దొంగిలిస్తే బాగుండు అనే ఆలోచన వచ్చింది, తిన్నాక తీసుకుపోయింది. ఎప్పుడైనా కానీ మన సాంగత్య దోషం అంటారు. ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఎలాంటిది ఉన్నా కానీ మనం ఒక్కోసారి తప్పటడుగులు వేయచ్చు, బట్ సరి చేసుకునే అవకాశం మనకి ఉంది. అతడు అదే అతడు వాడుకోలేడు కదా, మళ్ళీ తిరిగి తీసుకొచ్చిండు కదా. ఇక్కడ ఎవరైతే మన టీంలో కానీ మన సూపర్ సీనియర్స్ ఏదో చెప్తారు, నేను కూడా చెప్తున్నాను, తప్పు జరిగిందా దానికి క్షమాపణ కోరడం పెద్ద ఉత్తమ లక్షణం. నేను వంగను అంటే ఏమవుతామంటే చెట్లు మన తుఫాన్లాగా ఎగిరిపోతాయి. అంటే ఇక్కడ చూడు, అతను నిజాన్ని తెలుసుకొని తిరిగి తీసుకొచ్చిండు.
ఇక్కడ కూడా తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకున్నాడు అతను. ఇక్కడ టీముల్లో తెలిసి తెలక మనం ఏమైనా పొరపాట్లు చేసినా కానీ మన టీంతో సరిపడా. బట్ అవకాశం ఇచ్చిన వాడు దేవుడు. బట్ ఆ లక్షణాలు లేకున్నా కానీ అప్పటి వరకు ప్రతిమలాగా అంటే ఏకలవ్యులాగా ఒక ప్రతిమను పెట్టుకుని ఓహో నా గురువు ఇతడు అనుకుంటే అయిపోతుంది. కానీ తారతమ్యం నేను ఎట్లా సీనియర్ అని వయసు ఉన్న వాళ్ళకు కూడా ఆర్డర్ ఇస్తారు కొద్దిమంది సీనియర్లు. వాళ్ళ టీంలు కుప్పగూలిపోతాయి. ఒకవేళ టీంలు కుప్పగూలుగా పోయినా కానీ ఏమైతుందంటే అలా మనసు లోపల గుడి కట్టుకోలేడు సీనియర్ అనే వ్యక్తి. మనకు కూడా మన టీంలో మనకంటే చిన్నోడు అని మనం చులకని కూడదు. ఎందుకంటే అతడు మనకు బిజినెస్ పార్ట్నర్. అతడు పనిచేస్తే మనకు డబ్బులు వస్తాయి. అతన్ని ప్రోత్సహించడమే మన పని. మనకేం చేయాలి, మనం హెల్పింగ్ అంటే గాలి పతానికి దారం ఎంత ముఖ్యమో మనం వాళ్ళ మాట వాక్కు ఫోను అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నీ ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళకు రోజుకు ఒక్కసారి కాల్ చేయలేమంటే నీ టీమును నీ అంతా అహం ఇవ్వనికి లేదు అనేది అర్థం. నువ్వు కోటీశ్వరునుగా, నువ్వు అంబాసిడర్గా, క్రౌన్ ప్రెసిడెంట్గా నీ ఫ్రంట్ లైన్ నీ డైరెక్ట్ రెఫరల్ ఎవరైతే చేసినావో స్పాన్సర్ లేదా వాళ్ళకు రోజుకు ఒకసారి కాల్ చేయలేమనుకో మన గోతిని మనం దవ్వుకున్నట్టే లెక్క. అప్లైన్ అనే వాళ్ళు ఎవరు, మన హెల్పింగ్ పార్ట్నర్. బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు, మన బిజినెస్ పార్ట్నర్. మన బిజినెస్ పార్ట్నర్లే కూడా మన బిజినెస్ ఉంటుందా? కింద ఉన్న 100 మంది కింద ఒకడో ఉంటే ఫోన్ చేస్తాం, ఇక నిడిచిపెడతాం. ఇక అంటే ఇతడు ఏమన్నా మిస్టేక్లా మిస్ అయ్యి మన ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కానీ నిజం తెలుసుకున్నాడు అతడు. కానీ యాక్టివ్ ఉన్నప్పుడు మాత్రం మనం కాల్ చేయాలి. ధర్మం ఎక్కడైతే ధర్మాన్ని కాపాడతావో ఆ ధర్మమే మనం కాపాడతాం. బట్ మనం చాలా చేయవలసిందల్లా ఏంటంటే ఈ బెండర్ మిస్టేక్ కొద్దిమంది చేస్తున్నారు. బట్ ఎప్పుడైనా కానీ మనం ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే మనకు వస్తాయో మన టీం మనమే పతనం చేసుకున్నట్టు. అంటే వెండి పల్లెని తీసుకుపోయి అంటే అమ్మేసుకుని వాడుకుంటే అతనికి ఎలాంటి ఆలోచన వచ్చింది? ఓహో ఆమె వంట చేసిన గుణాలు ఏమి వచ్చినాయి కాబట్టి తీసుకొచ్చిండు. ఇక్కడ కూడా ఏదైనా ఇంటి సమస్యల అంటే భార్య సమస్యను, భర్త సమస్యను, ఇంకెవరి సమస్యను వచ్చి మనం టీంల మీద చూపించకూడదు. యథావిధిగా మనం నడిపియాలి. సార్ అన్నది ముందు, సార్ మీ మేడంకి రోజు బిస్కెట్లు ఎత్తారా? అది నా బాధ్యత. తన ఇంటి పేరును మార్చుకొని నా ఇంటికి వచ్చిందే అది నా బాధ్యత. నా ఫ్యామిలీ నిలబడడానికి కోసం ఒక వారసుని ఇచ్చింది అది నా బాధ్యత తప్ప. ఎవరైతే మన టీంలో కపుల్స్ అంటే భార్యలకు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తే టీం అంతా పచ్చబడుతుంది. అంగుహార్బాలకు వెళ్ళద్దు. ఎంత చేసినా వాళ్ళ నుంచే మనం తీసుకోవాలి బ్లెస్సింగ్స్. మనకంటే చిన్నదే కావచ్చు, మాకు గ్యారెంటీ మనకు చెప్పాడు. పార్వతి పరమేశ్వర ఆఫ్ ఫోటోలు కనబడతాయి చిత్రపటాలల్లో. సగం పార్వతి కడితే సగం శంకరుడు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకుంటే మనం ఏం చేసినా పురుషులు ఎంతమంది పూజ చేసినా కానీ భార్యకు సగం దొరుకుతుంది. కానీ భార్య పూజ అయితే భర్తకు దొరకదు. శాస్త్రాలలో వేదాలలో ఉన్నది. ఎందుకు? వాళ్ళు అలా స్త్రీని పూజిస్తే ఎక్కడ అష్టాశ్వర్యాలు పొందుతారన్నారు. ఇక్కడ కూడా మహిళ మన టీములలో చాలా ఎంతో మంది మహిళలు వస్తారు. వాళ్ళని గౌరవించడం కూడా మన బాధ్యత. మీ కళ్ళు ఎలా నేత్రానందం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఏమైనా చూడడానికి ఇచ్చిండు దేవుడు. కానీ చెడు ఆలోచనలు రానివ్వకండి, టీంలు కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. మహిళను మనం ఎంత మృదువుగా ఎంత సున్నితంగా ఇస్తే పువ్వులు రలితమని తాగితే రాలునని హృదయం అద్దామని పగిలితే అతకదని ఎవరో మన ఏదో సినిమా నాగేశ్వరరావు గారి సినిమాలు ఉండే. బట్ అదే మాదిరి ఇక్కడ కూడా మన టీముల్లో మహిళలు అక్కలు చెల్లెళ్ళు బ్రదర్స్ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళను గౌరవించడం మన బాధ్యత. మన టీంలో ప్రతి ఒక్కరిని మనం ప్రేమగా చూడాలి. మీరు బిజీ చేయమని ఆర్డర్ చేయని అవసరం లేదు. జస్ట్ రోజు ఒక కాల్ చేసి నీకు 20 మంది డైరెక్టా, 20 మందికి 20 కాల్, 20 కాల్ అంటే 25
మనసుకు 2 నిమిషాలు మాట్లాడితే బాగుంటాయి. అయిపోయి. నువ్వేమైనా పెట్టుబడి పెట్టినావా? నీ మనసే పెట్టుబడి, నీ మాటే పెట్టుబడి. దయచేసి మనం చేయవలసింది చేస్తలేము, చేయకూడనిది చేస్తుండ్రు అని నేను అనుకుంటున్నాను. బట్ కొద్దిమంది సోషల్ మీడియాని, ఆ మీడియాని, ఈ మీడియాని పగలగొడుతుర్రు. గుళ్ళో గంపలో పండ్లుంటే ఎవరైనా మంచిగుంటే కొంటారు. గంపల పండ్లు మంచిగా లేకుంటే ఎవడు కొనడు. డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్ ఇండియన్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది. దానికంటే పెద్దయి ఏమన్నా ఉన్నాయా? రంగుల ప్రపంచం బయటది. బయట ఈ రంగుల ప్రపంచం. ఫోకసింగ్ మస్తు కనబడతాయి. కానీ నేను చాలా అంటాను. ఎంత రంగుల ప్రపంచం ఉన్నా గానీ మన కంపెనీ మోడ్ అన్ని జీరోనే. ఎందుకంటే రావాలి, రావాలి అంటారు. కొత్త కొత్త కంపెనీలు రావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వాడు 40 ఏళ్ళకి పోతాడు కదా! మాట ఒక 10 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత మనమే కదా మళ్ళా రాజులం. గంగలో గాని, గోదావరిలో గాని తుంగ చెట్లు ఉంటాయి. గోదావరి బాగా వచ్చినప్పుడు ఇట్లా వంగిపోతదది. మళ్ళా గోదావరి పోయినాక మళ్ళీ ఇట్లా నిల్చుంటది. అదే చెట్టయితే గట్టిగుంటది. వేర్లకు వెళ్లి లేసిపోతది. అంటే ఎన్ని కంపెనీలు వచ్చినా, ఎన్ని ఏదేమి వచ్చినా మన దగ్గర దమ్మున్నది. బట్ ఆ దమ్మే నిలబెడుతుంది. మనం ఎంతంటే ఎక్కడ అంగల్లో, ఎక్కడ నెగ్గల్లో మనకు తెలుసు. అది చూస్తారు. మన ప్రొడక్ట్‌లో దమ్మున్నప్పుడు మనం ఏ ఏ కంపెనీ వచ్చినా మనకు సంబంధం లేదు. అన్నా ఏం చేస్తావన్నా? నీ ఏం చేపిస్తావన్నా? ఇన్నేళ్ల సంది నువ్వు చైర్మనేనా? ఇన్నేళ్ల సంది సూపర్ స్టారేనా? చెప్పండిరా ఇలా మొత్తం రాత్రి రాత్రి లచ్చలు లచ్చలొత్తున్నాయి. నెల తిరగ నీ గ్యారంటీ చేస్తా. అదేదో నువ్వే చేసుకోవచ్చు కదా అక్కడ. నేనెందుకు మళ్ళా? నీకు అర్థమైనప్పుడు నువ్వే చేసుకోవాలి కదా! నన్నెందుకు పిలుతున్నావు? దయచేసి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా గాని చేయవలసింది చేస్తున్నాం, చేయకూడనిది చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కన్సిస్టెన్సీగా మనం ఏదైతే నమ్ముకున్నామో దాన్ని నిబద్ధత కొద్దీ వర్క్ చేస్తే గ్యారంటీ సక్సెస్ మనకొస్తుంది. ఇంకొకటి, ఎవరైనా గాని మనకొచ్చి ఇది బాగుంది అంటే ఓకే. చిరునవ్వుతోని సార్ ఆ కంపెనీ మీది కాదు, ఈ కంపెనీ నాది కాదు అనండి. ఆ కంపెనీ నీది కాదు, ఈ కంపెనీ నాది కాదు. అందులో సక్సెస్ కండి సార్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. కంగ్రాట్స్ అని చెప్పి పంపించండి. లేదంటే సార్ మీరు అందులో పని చేయండి. మీకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే నా దగ్గరికి రండి. నా కంపెనీలోకి రండి. ఒకవేళ నాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీ దగ్గరికి వస్తాలే. కానీ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పారనుకోండి ఎంత బాగుంటది. లేదే అని కాన్సెప్ట్ చెప్పు అంటారు. అదేందో మరి చెప్పు అంటారు. చెప్తే కొద్దిమంది కాన్సెప్ట్ చెప్పేసరికి ఏంటంటే నీ సమయాన్ని వాళ్ళకిస్తున్నావు. నీ చెవులను వాళ్ళకిస్తున్నావు. అంటే ఆడ కాన్సెప్ట్ చెప్పేసరికి దాంట్లో ఉన్న లోటుపాట్లేంది, దీంట్లో ఉన్న లోటుపాట్లు తెలుసుకోవడానికి కోసం నువ్వు అడుగుతున్నావు కావచ్చు. బట్ ఓకే. కానీ నీ సమయాన్ని వృధా ఇస్తున్నావా? అతనేమనుకుంటాడు, ఆశపడి మోసపోతాడు. నువ్వు అందులోకి అత్తవస్తే అంత కాన్సెప్ట్ అంతా చెప్తాడు. నీకు అది ఇత్తా, ఇది ఇత్తా, అది ఇత్తా, ఇది ఇత్తా అని చెప్తాడు. చెప్పేదానికి ఏమైతది? నీ సమయం వృధా అవుతుంది. దానిలో లోటుపాట్లు ఏముంది? ఏదన్నా గాని అసలు దాన్ని ఆ బుక్‌ను గూడా ఓపెన్ చేయకుండానే పంపించండి. అవతల మీద భోజనం చేసి పంపించండి. ఎందుకంటే నీ ఒక్క ఐడీ ఇచ్చినామనుకోండి, ఓహో! పలానా జగన్ సారు మా కంపెనీలోకి వచ్చిండు తెలుసా? ఆవ్ చైర్మన్ పోయిండా? కంగారు కాల్చింది. ఇంకేమైనా ఐఎంసీ పోయిందంటారు. ఇక చైర్మనే పోయినట్టు ఇంకేమన్నా ఉందా? దయచేసి ఇలాంటి మోసపూరితమైన వాళ్ళున్నారు. మోసపూరితమైన వాళ్ళు ఉండాలి. ఉండొద్దని కాదు. ఉండాలి. వాళ్ళు ఎంతుంటే అంత బాగా. ఎందుకంటే నిజం నిట్టూరం లాంటిది. తిరిగి తిరిగి ఎక్కడికత్తది? మళ్ళీ అక్కడికే అత్తది. అవునా కదా! అంటే ఇక్కడ చీకటి వెనుక వెలుతురు ఉంటది. చీకటి తర్వాత ఎప్పుడు ఆ చీకటి ఎటు పోతే అటు వెలుతురు అత్తనే ఉంటది. నీ లెక్కెంత అని. ఇక్కడ గూడా మోసపూరితమైన ఉన్నవాళ్ళప్పుడే మనం మంచిగా అంటే బోర్డు పైన ఒక బ్లాక్ బోర్డ్ పైన ఒక వైట్ మార్కర్ పట్టి గీస్తే అది చిన్నదా పెద్దా అంటే ఎట్లా చెప్తాం? చెప్పలేం గదా! దాని పైన ఇంకో గీత గీసినప్పుడే వ్యత్యాసం ఏర్పడుతుంది. అలాంటిది ఇప్పుడు మనం గూడా చేయవలసిందేంటంటే ఎన్ని ఇవ్వాలొచ్చినా గాని కాన్సెప్ట్ మాత్రం వినొద్దు ఏది చెప్పినా. బట్ వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వండి. రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయండి. ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేయండి. బట్ నీ కంపెనీలో నువ్వు చేసుకో. నా కంపెనీలో నేను చేసుకుంటా. ఒకవేళ నీకు నష్టమైతే నా దగ్గరికి రా. నేను హ్యాపీగా 24 అవర్స్ ఇస్తాను. ఒకవేళ నేనేమైనా అయితే నీ దగ్గరికొస్తాను. హ్యాపీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనం చేయవలసింది. కానీ వాళ్ళ చెవులిచ్చి వాళ్ళ సమయాన్నంతా వృధా చేసుకుంటే వాళ్ళ సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావు కావచ్చు. నీ సమయం కూడా వృధా అవుతుంది మిత్రమా. మనం
చెడు వినకూడదు. అక్కడక్కడ ఫోటోలు కనబడుతుంది, వాడు కోతి ఇలా మూతి మూసుకుంటుంది, వాడు చెవులు మూసుకుంటుంది, వాడు కన్ను మూసుకుంటాడు. అంటే చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. అందుకోసం ఏ కాన్సెప్ట్ వచ్చినా, ఏ కంపెనీ, ఏ రంగుల ప్రపంచం వచ్చినా నీ గోల్ ఏది ఉంది, నీ గమ్యం ఎక్కడ చేరాలనుకుంటున్నారు, ఆ గమ్యం వచ్చేంత వరకు ఈ 3 పాటించండి. చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు. చెడు అంటే ఏంటి అంటే అదర్ కంపెనీ కోసం మాట్లాడకూడదు, అదర్ కంపెనీ కోసం వినకూడదు, అదర్ కంపెనీని చూడద్దు, వినొద్దు, మాట్లాడద్దు. ఈ 3 గిట్ట పడితే నువ్వు చేయాలి సార్, నేను ఏం చేయాలి సార్ మరిగా? నీ టంగ్ ఉపయోగించు, నీ టాలెంట్ ఉపయోగించు, నీ టైంని ఉపయోగించు. టంగ్, టాలెంట్, టైం, ఈ 3టిని ఉపయోగించు. ఒక విత్తనం, కాల్చిన విత్తనం మొలకెత్తది. అదే మట్టి విత్తనం నీళ్ళు వేసిన వల్ల పుడుతుంది అది. అంటే నువ్వు నీళ్ళు వేసిన విత్తనం లాగా కావద్దు, కాల్చిన విత్తనం లాగా ఉండాలి. అబ్బో అది అగిరో, అది మొలకెత్తరా, ఆ విత్తనం మనకు వణికిరాదురా అనుకోవాలి. కాల్చిన విత్తనము ఒక గురువు లాంటి వాడు, దేవుడు లాంటి వాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే దానికి మరణమే లేదు, కాలిపోయింది కదా, దానికి జీవం లేదు. ఇక నా నిరంతరం మన కోసమే పనిచేస్తుంది. నువ్వు కాల్చిన విత్తనం లాగా ఉండాలి. అంటే పరిపక్వం చెందిన వాడివి. కాల్చిన విత్తనం అంటే పరిపక్వం చెందిన వాడు అన్నట్టు. బట్ మనం ప్లీజ్ దయచేసి మనం అంటే నేను ఇయ్యాలి సబ్జెక్ట్ ఏం చెప్తలేను, బట్ ఏంటి క్యాజువల్గా మాట్లాడుతున్నాను. బట్ మనం చేయవలసింది చేయాల్సి, మన గోల్ గమ్యం నిష్క్రమించే వరకు, అది చేరే వరకు, అది నీ కంటి కనబడే వరకు, నీ కళ్ళల్లో కనబడాలి, కదలాడుతూ ఉండాలి, ఐ కాంటాక్ట్, కళ్ళల్లో కదలాడాలి. నీ గోల్ నిరంతరం పడుకున్న అదే కనబడాలి. అలాంటి నువ్వు సంకల్పం పెడుతున్నావు అనుకోండి, గ్యారంటీ మీరు సక్సెస్ అవుతారు. బట్ అది చేయకుండా మనం ఏదో చేస్తే ఏమీ కాదు. పడ్కే పాగల్ బన్ గए నకల్ మార్కే నవాబ్ బన్ గయా. చదివి పిచ్చోళ్ళు కావద్దు మిత్రమా. మీరు నకలు కొట్టి పాస్ కావాలి. నకలు ఏం కొట్టాలి? కంపెనీ ఏది చెప్పిందో దాన్ని కొట్టాలి. కంపెనీలో లేనిపోయి చెప్పి మనం ఏం చేస్తున్నాం? డిఫాల్ట్ అయి ఫెయిల్ అవుతాం. సక్సెస్ కావాలి అంటే మనం నీతి నిజాయితీగా వెళ్ళాలి. నీతి నిజాయితీగా వెళ్తే కష్టం వస్తుంది. అబద్ధం ఆడు, ఎప్పుడు ఆడు, విశ్వ కళ్యాణం కోసం అబద్ధం ఆడు. ఇద్దరు పెళ్లిళ్ళు చేయడానికి పిల్ల మంచిది అని చెప్పి, పిల్లవాడు మంచివాడు అని చెప్పి పెళ్లి చేసాం అనుకోండి, నిజం తెలిసినాడు ఏమవుతుంది? విడాకులు అవుతుంది. అదే ఆ రోజులలో 100 అబద్ధాలు పెళ్లి చేయాలన్నారు. మరి 100 అబద్ధాలు పెళ్లి చేస్తే ఏమవుతుంది? అవునా కదా? 100 అబద్ధాలు పెళ్లి చేస్తే ఏమవుతుంది? నిజం తెలిసినప్పుడు విడాకులు అవుతుంది. రైట్? ఇక్కడ కూడా అబద్ధం ఆడు, కానీ విశ్వ కళ్యాణం వాళ్ళని డెవలప్ చేయడానికి కోసం అబద్ధం ఆడి అది రిలేట్ చేయండి అసలు. మళ్ళా ఓహో కరెక్టే సార్ చెప్పింది, కానీ అబద్ధం ఆడి వాళ్ళని ముంచడానికి చేసాం అనుకో, నిజం తెలిసినాడు ఏమవుతుంది? ఆ అబద్ధమే ఆయుష్ తీస్తుంది. చిన్న అబద్ధం అయింది అనుకోండి, మనం చీటర్గా క్రియేట్ చేస్తాం. అదే పెద్ద సమస్యలు అయితే ఆయుష్నే తీసుకురెత్తుంది. జస్ట్ టంగ్ స్లిప్ కావద్దు. బట్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అది చేద్దాం. మీ గోల్ గమ్యం సెట్ చేసుకోండి. దాన్ని బట్టు సపోజ్ ఎగ్జాంపుల్, నేను ఈ సంవత్సరంలో నేను ఒక సిపి కావాలనుకున్నాం. ఈ 4 రోజుల్లో సిపి కావాలనుకున్నాం. 4 రోజుల్లో సిపి కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? 15 రోజులకి ఏం చేయాలి? వారం రోజులకి ఏం చేయాలి? ఈ రోజు ఏం చేయాలి? ఈ క్షణం ఏం చేయాలి? అది ఆలోచిస్తే సిపి అవుతాం. నేను చెప్తున్నా ఐఎంసి, పొద్దుగాల బ్యాగ్ వేసుకుంటున్నా పోతున్నా, నేను చెప్తున్నా ఐఎంసి, ఏం చేస్తున్నావు? తులసిలు అమ్ముతున్నాం, అది ఉన్నది, ఏంటున్నాను ఇది? ఈ వస్తువులన్నీ ఎవరికి కావాలి? డబ్బు. నీ భార్య ఒక 10,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తావా? టక్కన తీసుకుంటే ఏటీఎం కార్డు ఇష్టం వచ్చింది కొనుక్కోపో అని. అది లేదు, కానీ నేను ఐఎం చేస్తున్నా. బి కేర్ఫుల్, సీరియస్. మనం బతకడానికి రాలేము, ఇచ్చిపోవడానికి వచ్చాము.
బతికి ఇక్కడ తినిపోవడానికి రాలేము, ఇచ్చి పోవడానికి వచ్చాము. బట్ మిత్రమా, మనందరం కలిసి ఒక సామూహిక శక్తిలాగా ప్రపంచానికి ఏదో ఇద్దాం. ఐఎన్సీ ప్లాట్ఫారం ఇది. మన ఉమ్మడి తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఐఎంజీలో ఒక ప్రపంచం సృష్టించారు అని ఒక పేరు తెచ్చుకుందాం. కంపెనీలో ఒక మన 2 రాష్ట్రాలకు ఒక మంచి గౌరవం వచ్చింది అనుకోండి, ఇంకేం కావాలి? అదే అల్లూరి సీతారామరాజు, లేదా గాంధీ తాతనో, సుభాష్ చంద్రబోసో, ఇంకా ఉన్నారు కదా చాలా మంది, ఝాన్సీ లక్ష్మీబాయో, సరోజినీ దేవో, వీళ్ళందరూ సన్మానం చేసుకుంటామని వాళ్ళు త్యాగాలు చేసిర్రా? సన్మానం కోసం కాదు, దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళు నిరంతరం కష్టపడ్డారు. ఆటోమేటిక్గా స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు నిరంతరం వాళ్ళను యాడదు. అంబేద్కర్ ఏం సాల్వా కప్తారని రాజ్యాంగం రాసిందా? విశ్వ కళ్యాణం కోసం చేసిండు. దూరదృష్టి కోసం, స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాడారు. మరి నాకు సాల్వా కప్తారని పోరాడారు స్వాతంత్రం కోసం వాళ్ళు. నా దేశం, నా భూమి, నా వాళ్ళు. ఇక్కడ నీ కుటుంబం కోసం అన్నాడు కదా, దేశం కోసం అన్నాడు. ముందు నీ కుటుంబం కోసం అన్నాడు, నీ ఊరు కోసం అన్నాడు, నీ రిలేషన్, నీ ఫ్రెండ్స్ కోసం అన్నాడు. పోరాడితే పోయేది ఏముంది? బానిస సంఖ్యలు తప్ప. బట్ ఒకటి ఏంటంటే, మనం సీరియస్గా తీసుకున్నప్పుడే గోల్ సెట్ చేసుకోవాలి. ఇవాళ నేను ఏం చేయాలి, ఈ క్షణం ఏం చేయాలి అనుకున్నప్పుడే సాధ్యం అవుతుంది. ఓకే, మీరు ఏదైనా ఎనిగో, ఒకవేళ నాకంటే పెద్దవాళ్ళు ఉంటే క్షమించండి. బట్ నాకంటే ఏమైనా తప్పులు గిప్పులు ఏమైనా ఉంటే నన్ను మన్నించండి. నా అనుభవాన్ని చెప్పాను. నేనేం కంటెంట్ రాసుకెళ్ళాను. నాకు పీపీటీలు గీపీటీలు చేసుకోరాదు. అంత నేను అంగొట్టే అనుకోండి మీరు. బట్ ఏదేమైనా కానీ సక్సెస్ అయినమా లేదన్నది ముఖ్యం. నాలాగా పేదవాడికి పుట్టడంలో తప్పలేదు, పేదవాడికి చావకూడదని నా ఉద్దేశం. నాలాగా టేక్ టాకులు కట్టుకున్న వాళ్ళకి చెప్పులు ఇప్పిస్తారని, బూట్లు ఇప్పిస్తారని, మంచి బిజినెస్ లైఫ్ జర్నీ ఇస్తారని కోరుకుంటున్నాను తప్ప ఇంకోటి కాదు. మరి ఈ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన అంటే వారధి ఎవరు కాదు అంటే, ఇప్పుడు కటక బంద్ అయితే బంద్ అవుతుంది, కటక చాలు అయితే బంద్ అవుతుంది. అంటే మన ఇద్దరి మధ్యన అంటే ఆడియన్స్ అంటే మన ఫ్యామిలీకి నాకు మధ్యన ఉన్నది సుందర్రావు సార్. అంటే గ్రేట్ అతనే. ఎందుకంటే ఆ సార్ ఆప్యాయత ఆగిపోతాను. అంటే జీవం ఎక్కడ ఉంది? సార్ దగ్గర ఉంది ఇప్పుడు నాది, అంతే కదా. అంటే ఉండేది అట్లా. బాలనాగమ్మను మాయల పక్కీరు ప్రాణం ఏడుందంటే 7 సముద్రాల అవతల మర్రి చెట్ట రంధ్రంలో మాయా చిలుక చచ్చిపోతే ఈ పక్కీరి చచ్చిపోతాడు. అంటే ఇక్కడ ఆపరేటింగ్ అంతా అక్కడ ఉంది, కర్మకర్త క్రియ అంతా అతనే. మన మహానుభావులు మన ఈ అవకాశం ఇచ్చిన సుందర్రావు గారికి మరి నా కర్మకర్త క్రియ అతనే కాబట్టి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి గురువుగారులందరికీ. మరి మీ నుంచే నేర్చుకోవడానికి వచ్చాను. నేను చెప్పింది లేదు, నేర్చుకున్నది ఏం లేదు. నేను నిమిత్ర మాత్రుడిని. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ. ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై భారత్. గుడ్ ఎంసీ.